మృతిపైన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డిఎస్పీ స్థాయి అధికారి సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కేసు విచారణ కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. దీంట్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆయన ఎలా ట్రావెల్ చేశారు, ఏం జరిగి ఉంటుంది, ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అనేది పూర్తిగా కూడా 2 బృందాలు దర్యాప్తు చేపడుతుంటే, విజయవాడ నుంచి యాక్సిడెంట్ సంఘటనా స్థలం వరకు ఏం జరిగి ఉంటుందనే విషయంలో మరో 2 బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి. మరో బృందం కేవలం సీసీటీవీ దృశ్యాలు పరిశీలించే పనిలో పడిపోయింది. మొత్తంగా 5 బృందాలు డిఎస్పీ దేవ్ కుమార్ అధికారి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేసు పురోగతి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీస్తున్నారు. కేసు విషయంలో ఎటువంటి పురోగతి సాధించిన కేసు అప్డేట్స్ ఏమున్నాయనే విషయం పైన ఆరా తీస్తున్నారు. అయితే హైదరాబాద్కి ఈరోజు ప్రవీణ్ కుటుంబ సభ్యుల్ని ఆరా తీసేందుకు, ప్రవీణ్ కుటుంబ సభ్యుల్ని విచారించేందుకు అక్కడ రాబోతున్నారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అది పెట్రోల్ బంక్లో అధికారులు అక్కడికి చేరుకొని ఆ సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నటువంటి ఆ వీడియో మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ దృశ్యాలను వారు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో ఏ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, ఆయన యాక్సిడెంట్ సందర్భంలో రికార్డ్ అయిన దృశ్యాలని, ఆయన ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ చేశారు ఏంటి అన్ని కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సీసీటీవీ దృశ్యాలను పరిశీలన తీసుకుంటున్నారు కొన్ని బృందాలు. సో ఈరోజు హైదరాబాద్కి కూడా ఒక బృందం ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించబోతున్నారు పోలీసులు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. అయితే కేసు దర్యాప్తుని ఎప్పటికప్పుడు డీజీపీతో ఏపీ సీఎం చంద్రబాబు వివరిస్తూ ఉన్నారు. ప్రవీణ్ మృతిపైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. కేసు దర్యాప్తులో వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. విద్వేషాలు రగల్చేలా మతపరమైనటువంటి అవాస్తవాలను కనుక ప్రచారం చేస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఒకవేళ కనుక మీకు ప్రవీణ్ మృతి పైన ఆధారాలే కనుక ఉంటే 9440796620 ఈ నెంబర్కి సమాచారం అందించాలంటూ కూడా ఎస్పీ ప్రకటించారు. ఒకసారి దీనికి సంబంధించి ప్రవీణ్ భార్య ఏం మాట్లాడారో చూద్దాం. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. Who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world, praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. రైట్, ఈరోజు తన భార్యని తన కుటుంబీకుల్ని విచారించబోతున్నారు పోలీసులు. సో తనకైనా ఎవరైనా శత్రువులు ఉన్నారా,
ఆయన గతంలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు, తన ప్రాణాలు పోవచ్చు, తనపై దాడి చేసే అవకాశం ఉందని కూడా పోస్ట్ పెట్టాడు. అయితే ఆ పోస్ట్ తాలూకు ఎవరైనా మీ దగ్గర పంచుకున్నాడా? ఎవరైనా బెదిరింపులకు పాల్పడేవారా? ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా తనని భయభ్రాంతంలోని చేశారా? ఎవరైనా బెదిరించారా? ఇలా అన్ని కోణాల్లో కూడా ఈరోజు తన కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టే అవకాశం ఉంది. తన భార్యని ఈరోజు పోలీసులు విచారించి తన స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఏం జరుగుతోంది? 5 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అసలు అక్కడికి వచ్చేటువంటి సమయంలో, టోల్ గేట్ దగ్గరికి వచ్చే సమయంలో అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయిందని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుగానే తనపైన ఎవరైనా దాడి చేసి ఉంటారనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఇక్కడ. సో పోలీసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎటువంటి విషయాలు వెల్లడించారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తోంది? మనోజ్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై అయితే దర్యాప్తు అయితే పోలీసులు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఘటనా స్థలాన్ని ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ స్థాయి అధికారితో పాటు మొత్తం అందరూ కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి అయితే పలు మార్లు వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించడం, అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదే ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి ఆ యొక్క ప్రాంతంతో పాటు ఆ యొక్క పెట్రోల్ బంక్ లో ఉన్న వారిని కూడా పూర్తిగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 5 బృందాలు అయితే జిల్లా ఎస్పీ కూడా నియమించామని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రెస్ నోట్ కూడా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా విడుదల చేశారు. అందులో డిఎస్పీ స్థాయి అధికార బృందం అయితే విచారణ అయితే కొనసాగుతుందని, అలాగే ఇప్పుడు ప్రధానంగా ప్రవీణ్ ప్రయాణించినటువంటి ఏరియాల్లో అయితే పోలీసులు ఎంక్వైరీ అయితే నిన్న నుంచి కూడా ఉధృతంగా కొనసాగుతుంది. ఒక పక్కన 5 బృందాలు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 2 బృందాలు ఉన్నాయని, అలాగే విజయవాడ నుంచి అయితే రాజమహేంద్రవరం మార్గంలో 2 బృందాలు, అలాగే ప్రత్యేకంగా 2 మార్గాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా దాన్ని దర్యాప్తు చేసేందుకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కెమెరాలు ఉన్నాయి, ప్రతి సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించేందుకు ఒక బృందం కూడా నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ రోజు అయితే హైదరాబాద్ లో ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అయితే విచారించేందుకు మరొక బృందం హైదరాబాద్ అయితే చేరుకొని ఉంటుంది. అంటే అక్కడ ఏ విధంగా ఉన్నది, అసలు ఏం జరిగింది, మీతో చివరిసారిగా ఎలా మాట్లాడారు, ఎవరు ఫోన్ చేశారు, ముఖ్యంగా చూసుకుంటే అందులో 10 సార్లు అక్కడ ఆ రోజు ప్రమాదం జరిగే ముందు తమ భార్యతో మాట్లాడినట్టుగాను, అలాగే కొంతమంది ఎవరైతే కొవ్వూరుకు సంబంధించినటువంటి మరో 2 వ్యక్తులతో మాట్లాడినట్టుగాను, అలాగే రామ్మోహన్ ఎవరైతే చివరి కాల్ ఎవరైతే ఉందో రాజమండ్రికి చెందిన రామ్మోహన్ ఆ సంబంధించినటువంటి కాల్ డేటా అయితే పోలీసులు సేకరించారు. ఆ ప్రకాష్, ఈ యొక్క ఘటన జరిగి కూడా సుమారుగా 5-6 రోజులకు పైబడి కావస్తోంది. అక్కడ జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను చూపించి కూడా సుమారుగా 3-4 రోజులు కావస్తోంది. అప్పటి నుంచి బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి. 5 బృందాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసు అధికారులు అన్ని కూడా ఏది వదిలిపెట్టకుండా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు ఏదైనా పురోగతి సాధించిందా? ఆ ప్రెస్ మీట్ నుంచి ఇప్పటివరకు ఏదైనా తాజా అప్డేట్ ఉందా? చూస్తే మనకి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోనే కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అంతేకాకుండా మనకి ఏదైతే ప్రవీణ్ ప్రగడాల గన్నవరం, అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఉన్నటువంటి రోడ్డు మీద సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆ సమయంలోని 9:30 సమయం ఆ రోజు రాత్రి, అంటే మనకి ఇక్కడ కొవ్వూరు రావడానికి 11:30 సమయం పట్టింది. ఆ కొవ్వూరు ఏదైతే గన్నవరం విజయవాడ దాటిన తర్వాత గన్నవరం నుంచి కూడా తన హెడ్ లైట్ కూడా లేదనేది కూడా మరొక కీలక సమాచారం అయితే పోలీసులు సేకరించారని తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రవీణ్ ప్రగడాడ ఏం జరిగింది, కొవ్వూరు టోల్గేట్ వద్ద ఉన్నటువంటి వీడియో తప్ప మరొక వీడియో ఎక్కడ కూడా కనిపించిన నేపథ్యంలోనే మిగిలిన సీసీ ఫుటేజ్లు కూడా విడుదల చేయాలంటూ ఒక పక్కన ఉవ్వెత్తిన ప్రతి ఒక్కరు కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఒక పక్కన మహాసేన రాజేష్ కూడా మొత్తం సీసీ ఫుటేజ్లు అన్ని కూడా విడుదల చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా అక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర నుంచి అనంతపల్లి టోల్ గేట్ ఈ మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక దొరికితే ముందున్నటువంటి హెడ్ లైట్, బైక్ ముందు హెడ్ లైట్ ఎక్కడ పగిలిపోయింది అనేది కొంత అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా నిజంగానే వెంబడించి దాడి చేశారనే దానికి కొంత ఫుల్ స్టాప్ పెట్టవచ్చు ఈ యొక్క విజువల్స్ లో. సో పోలీసు ఇంతవరకు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఎక్కడైనా గమనించారా? సీసీటీవీ ఫుటేజ్ బయటికి విడుదల చేశారా? అంటే మరొక మారు పోలీసులు అయితే వివరాలు అయితే చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినట్లుగా పోలీసులు ఆ రోజు
మీడియా సమావేశం తప్ప తర్వాత ఎటువంటి వివరాలు కూడా పోలీసులు అయితే వెల్లడించలేదు. కానీ తాజాగా అయితే జిల్లా ఎస్పీ ఎక్కడెక్కడ బృందాలు ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తున్నాయి, ఎక్కడెక్కడ దీనిపై దర్యాప్తు సాగిస్తున్నాయి, దానిపై కూడా నిన్న రాత్రి మాత్రమే ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అందులో 5 బృందాలు పనిచేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ కొన్ని కీలక వివరాలు అయితే సేకరించిన తర్వాత దీనిపై మొత్తం అన్ని కూడా వివరించేందుకు ఆ పోలీసులు అయితే సన్నద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కొవ్వూరు వద్ద మాత్రమే సిగ్నల్ లైట్ బ్లింక్ చేసుకుంటూ రావడం, తర్వాత హెడ్ లైట్ లేకపోవడం అనేది కేవలం కొవ్వూరు నుంచి చూసుకుంటే విజయవాడ నుంచి కొవ్వూరు వరకు కూడా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అందులో ఆయన గన్నవరం ఏదైతే విజయవాడ దాటిన తర్వాత కూడా తన హెడ్ లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నట్టుగా కూడా ఒక సీసీ ఫుటేజ్ అయితే పోలీసులు అయితే సేకరించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేసి అంటే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ప్రధానంగా ఆయన ఈ యొక్క కొవ్వూరు టోల్గేట్ ముందే తనపై దాడి జరిగి ఉంటుందని ప్రధానమైనటువంటి క్రైస్తవ సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క గన్నవరం దగ్గర ఉన్నటువంటి సేకరించిన సీసీ ఫుటేజ్ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అక్కడ కూడా హెడ్ లైట్ లేకుండా వెళ్తున్నట్టుగా ఒక ప్రవీణ్ ప్రకటాలకు సంబంధించినటువంటి వాహనాన్ని అయితే గుర్తించారు. నిజంగా అతను కాదా అనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో అదే బుల్లెట్ గల వాహనం హెడ్ లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నట్టుగా ఆ గన్నవరం దగ్గర సీసీ ఫుటేజ్ అయితే పోలీసులు సేకరించారు. సరిగ్గా అదే సమయం 9:30 దాటిన తర్వాత అయితే ప్రయాణం చేసినట్టుగా అక్కడి నుంచి కొవ్వూరు చేరుకున్నట్టుగా పోలీసులు అయితే విచారణలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ అసలు దీనిపై ఇంకా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీడియాకైతే వివరించే అవకాశం ఉంది. అంతేకాక ఇన్ టైం అదే ప్రకాష్ ఎంత సమయం పట్టొచ్చు ఈ పూర్తి విచారణ? అంటే దీంట్లో హత్య అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు క్రైస్తవులు కానివ్వండి, చాలా మంది కూడా హత్య జరిగి ఉంటుంది, ఎవరో దాడి చేసి ఉంటారు, తీసుకొచ్చి అక్కడ పడేసి ఉంటారు అనేది చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. ఇది హత్య నిజంటే ఇంకేదైనా జరిగింది దాని పోలీసులు ఎప్పుడు తేల్చే అవకాశం ఉంది? ఇంకెంత సమయం పట్టొచ్చు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏదైనా గాయాలున్నట్టుగా కానీ ఇంకేదైనా కనబడి దాంట్లో కూడా కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసమే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అవన్నీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు సేకరించిన వివరాలతో పాటు మొత్తం అన్ని కూడా మీడియా ముందు పెట్టేందుకు పోలీసులు అయితే సన్నద్ధం అవుతున్నారని చెప్పాలి. ఇంకా కొంచెం సమయం ఈ రోజు సాయంత్రానికి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందనేది కొంచెం మనకు వచ్చినటువంటి సమాచారం. కానీ దానిపై పోలీసులు సేకరించినటువంటి వివరాలు, అలాగే ఆయన ఎవరితో మాట్లాడారు అనేది డేటా, కాల్ డేటాతో పాటు ఆయన ఎవరైతే రామ్మోహన్ అయితే పూర్తిగా విచారిస్తున్నారు. ఆయన చివరి కాలు రామ్మోహన్ పేరే ఉంది కాబట్టి ఎప్పుడు బయలుదేరారు, చివరిసారిగా మీకు ఆ హెడ్ లైట్ పోయిందా, ఎప్పుడు మీకు ఫోన్ చేసి మాట్లాడితే కనుక హెడ్ లైట్ విషయం ఏమన్నా మీతో లేవనెత్తారు. సేమ్ టైం ఆయన 26, 27వ తేదీలోకి వెళ్లాల్సింది ఒక రోజు ముందుగానే వెళ్తున్నట్టుగా చాలా మంది ఇక్కడ చూస్తున్నాము. సో ఒకరోజు ముందే వెళ్ళడానికి గల కారణం ఏంటి? అక్కడ ఆల్రెడీ శామ్యూల్తో కానీ రామ్మోహన్తో మాట్లాడా, ముందుగా వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, లేదంటే ఇంకెవరైనా కలవడానికి వెళ్తున్నారా? దీని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అదే శామ్యూల్ ఎవరైతే ఉన్నారో కొవ్వూరు ధర్మవరానికి చెందినటువంటి శామ్యూల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను 26, 27, 28 తేదీలో 3 రోజులు కూడా క్రైస్తవ ఈ యొక్క సభలు అయితే నిర్వహించారు. అందులో 28వ తారీఖున అయితే నిన్నే పాల్గొనాలని, అంతేకాకుండా ఆయన ఈ యొక్క డేట్ బుక్ చేసుకున్నప్పుడు మొత్తం అన్ని వ్యవహారాలను కూడా రామ్మోహనే చూసుకుంటాడు. రామ్మోహనే ఇక్కడ ఎక్కడైనా సభలు ఉన్నా సరే సభలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ అన్ని కూడా ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అంటే 24వ తేదీనే బయలుదేరడానికి కారణం చూసుకుంటే ఆయన ఏదైతే సమీపంలో ఆ ట్రస్ట్ ఏదైతే బైబిల్ మిషన్ ఏదో ఉందో యూత్ విత్ బైబిల్ మిషన్ సంబంధించిన రావులపాలెంలో అక్కడ అయితే ఈ యొక్క రామ్మోహన్ ఇద్దరు కలిపి అన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ ముందుగా వచ్చి ఈ యొక్క బైబిల్ మిషన్ సంబంధించిన ఏర్పాట్లతో పాటు రాజమండ్రి సమీపంలోనే మరొక బైబిల్ కాలేజ్ పెట్టాలని ఒక చిన్నపాటి స్థలం కొన్నట్టుగా నామవరం దగ్గర కొన్నట్టుగా ఈ యొక్క స్థలాన్ని కూడా చూసేందుకు వీలుగా ఉండేందుకు ఇవన్నీ కూడా చూసుకుని 28వ తేదీన కావచ్చు, ఇంకా మరికొన్ని షెడ్యూల్ కూడా సభల్లో హాజరైనందుకు తన ప్రసంగాన్ని ఇచ్చేందుకు కూడా షెడ్యూల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం 27, 28 తేదీలో జరిగిన సభలకే ఇతనైతే హాజరవ్వాలనేది కూడా తెలిసిన నేపథ్యంలోనే ఈ యొక్క ఎవరైతే శామ్యుల్ ఉన్నారో ఆయన ముందు బుక్ చేసుకున్న తర్వాత మాట్లాడి తర్వాత 15 రోజుల క్రితం ఆయనతో మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తాను, లొకేషన్ అప్పుడు పెడిదిరు కానీ అప్పుడు ఎక్కడ సభకు రావాలి అనేది శామ్యుల్ పాస్టర్ తో చెప్పినట్టుగా అయితే మనకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం పైన అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి, తప్పుదో పట్టిస్తున్నారని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా నిన్న మహాసేన్ రాజేష్ కూడా అదే చెప్తున్నారు. పోలీసులు కానివ్వండి, ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలేట్ అవ్వడం కూడా రెండింటి కూడా
తప్పుదో పట్టిస్తున్నారని ఒక అనుమానం కలుగుతోంది. వారి యొక్క నిర్లక్ష్యమే మమ్మల్ని ఈ రకంగా ఆలోచింపజేస్తోంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ఎంత సమయం పట్టొచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్? పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఆలస్యం ఈ రోజు ఈవినింగ్ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. మరో పక్కన ఆయన ప్రవీణ్ పాస్ట్ ప్రకటనల సంబంధించినటువంటి ఆమె సోదరి కూడా సంచలన కామెంట్స్ అయితే చేశారు. అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్గేట్ వద్ద కనిపిస్తున్నటువంటి ఆ బుల్లెట్ మేలుతున్నటువంటి వ్యక్తి మా అన్నయ్య కాదే కాదని చెప్పేసి ఆమె కడాకండిగా చెప్తుంది. తనకి లావుగా ఉన్నారు, అతను బైక్ వెళ్తున్నటువంటి వ్యక్తి మా అన్నయ్య అంత ఆ విధంగా ఉండరు, కేవలం సన్నంగా ఉంటారు, కానీ అతనికి పొట్ట ఉంది, కానీ ఇతను ఉన్నటువంటి వ్యక్తి కాదని పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం నిజంగా ఎన్ని గంటలు జరిగి ఉంటుంది, అలాగే ఒకవేళ ముందుగా టోల్ గేట్ ముందే ప్రమాదం జరిగితే మాత్రం తర్వాత తనను చంపి అక్కడ పడేస్తే మాత్రం 11:42 ముందే ప్రాణం పోయిందా లేదంటే అప్పుడే ప్రాణం పోయిందనే రిపోర్టు ఈ యొక్క పోస్ట్ మార్టంలోనే తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అనుమానాలన్నీ వీళ్ళు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడంతో ఒక్కొక్కటికి రోజు రోజుకి దీనిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అలాగే రకరకాల కోణంలో ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారు. ఈ యొక్క అనుమానాలన్నీ కూడా అడ్డుకట్ట వేయాలంటే వెంటనే రిపోర్ట్ బయట పెట్టాలంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా బయట పెట్టాలంటూ మహాసేన రాజేష్తో పాటు పలువురు అయితే కేఏ పాల్తో పాటు అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా దీనిపై అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్. రైట్ ప్రకాష్.